కుటుంబంలో మీరు ఏది నేర్చుకున్నారో అదే ముందుకొచ్చి పెద్దదవుతుంది సమాజంలో. కుటుంబంలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు, సమానులు ఉంటారు, కింద చెల్లెళ్ళు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. మీరు దాన్ని పెంచితే, ఆ గది గోడలు పెంచితే అదే సమాజం. మీరు సమాజంలోకి వచ్చారనుకోండి, మీకన్నా బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. మీకన్నా బాగా చదువుకునే వాళ్ళని చూసి మీరు అసూయ పడకూడదు. వీళ్ళు ఎంత కష్టపడితే నాకన్నా ఇన్ని మార్కులు సంపాదించగలిగారు, కాబట్టి నేను కూడా కష్టపడతాను, కష్టపడి వీళ్లతో సమాన స్థాయిని పొందుతానని వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. మీతో సమానంగా మార్కులు వచ్చేవాళ్ళు ఉంటారు, నాతో సమానుడు అనకండి. అఫీషియల్ లాంగ్వేజ్లో మై ఈక్వలెంట్ కౌంటర్ పార్ట్ అంటుంటారు. అలా ఉదాసీన భావం పొందకండి. నాతో సమానుడు అంటే నేను ఎంత కష్టపడితే నాకు ఈ మార్కులు వచ్చాయి, అతను కూడా అంత కష్టపడితే కదా వచ్చాయి, కాబట్టి ఇతన్ని నేను గౌరవించాలని ప్రేమించండి. మీకన్నా తక్కువ వాళ్ళు ఎప్పుడన్నా కనపడ్డారనుకోండి, సమాజంలో మనకన్నా కింద ఉన్నవాడు, మనకన్నా పైన ఉన్నవాడు, మనకన్నా సమానుడు కనపడకుండా ఉండడు. ఈ ముగ్గురు కనపడి తీరుతారు మీకు. మీకన్నా చిన్నవాడు కనపడితే మీరు పరిహసించడం, వెటకారం ఆడడం, వాళ్ళని తక్కువ చేసి చూడడం నేర్చుకుంటే అంతకన్నా మానవత్వానికి చేటు ఇంకొకటి లేదు.